దేవుని కూడా పరిమితి ఉంది. సహింపగలిగినంత కంటే ఎక్కువ రాదు పిల్లరా. తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. 5వ దూత బూర ఊదినప్పుడు కలిగే శ్రమల గుండా మనం వెళ్ళాలి అనగా సజీవంగా ఉండగానే యేసు ప్రభు వారిని అంగీకరించాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది. కాబట్టి మనకు రక్షింపబడిన మనకు ఈ విషయాలు గుండా అనుభవం ఉండదు. కానీ పిల్లరా, ఆ అనుభవం గుండా వెళ్లకుండా ఉండాలి అనగా సజీవంగా ఉండగానే ఆ యేసు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇటువంటి అనుభవాలు కూడా ఎన్నడూ వెళ్ళమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నీ నా జీవితాల్లో కష్టాలు అణిచివేస్తున్నాయి, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు అణిచివేస్తున్నాయి. నీ విశ్వాస జీవితంలో అణిచివేయ పరిస్థితుల్లో మొత్తివేస్తున్నారా? నిన్ను తొక్కేసే విధంగా నీ చుట్టుముట్టున్న ఉద్యోగాల్లో కానీ